మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. నా అడ్రస్ వచ్చేసరికి తామరకొల్లు గ్రామం, కైకలూరు మండలం, ఏలూరు జిల్లా అండి. తామరకొల్లు గ్రామంలో నేను ఉండేది. సో ఈరోజు విషయం ఏంటంటేనండి, వాతావరణాలు మార్పులు అయితే రావడం అయితే జరిగింది. సో ఒకసారిగా ఎండేసి వానలు అయితే పడడం అయితే జరుగుతుంది. సో మీరు చూసారా పైన చేపలు అయితే ముట్లయితే ఎట్టడం అయితే జరిగింది. సో ఆక్సిజన్ లెవెల్స్, డివో లెవెల్స్ పడిపోయినాయి అనమాట. మనకేంటంటే పొద్దున పూట కానీ వాటి మీద ఇలా డివో లెవెల్స్ పడిపోయినప్పుడు కొంగ కానీ అవి కానీ రైకెప్పేస్తూ ఉంటుంది. సో డివో లెవెల్స్ పడిపోయినప్పుడు మనం పొద్దున ఏం చేయాలంటే, అవకాశం ఉంటే మీకు ఎవరికైనా సరే ఫ్యాన్ సెట్లు కానీ అవి కానీ ఉంటే ఫ్యాన్ సెట్లు వేసుకోండి. అవకాశం లేదనుకోండి, ఇంజిన్లో పెట్టి ఇంజిన్లో నీళ్ళు అందులో కన్నా తోడండి. సో అలా తోడితే ఏంటంటే ఆక్సిజన్ జనరేట్ అవుతుంది. ఇంకా అది కూడా అవకాశం లేవనుకోండి. సో ఇగో చూడండి, ఇవి వచ్చేసరికి ఏంటంటే ఆక్సిజన్ టాబ్లెట్స్ అండి ఇవి. సో ఆక్సిజన్ బిళ్ళలు ఎకరానికి కేజీ చొప్పున అయితే మనం కొట్టుకోవడం అయితే జరుగుతుంది. సో ఆక్సిజన్ పుట్టద్ది. ఆక్సిజన్ పుట్టిన వెంటనే ఏంటంటే ముట్టు పెడతాం, పైకి కింది కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అని టైం ఇవ్వాలి మనం కొట్టిన తర్వాత. సో ఆక్సిజన్ అయితే పుట్టడం అయిన తర్వాత ఏమవుతుందంటే చేపలు ముట్టయితే పెట్టి కింద దింపడం అయితే జరుగుతుంది. సో వాతావరణం చాలా మార్పులు రావడం మూలంగా ఒకసారిగా ఒక్కపోసేస్తే ఇలా అయితే జరగడమే జరుగుతుంది. కంటిన్యూగా వాన వచ్చినా సరే ముట్లేస్తుంది, కంటిన్యూగా ఎండ వచ్చినా సరే ముట్టేస్తుంది. మనకి ఎప్పుడైతే ఎండ నుంచి వానకు మారినప్పుడు ఒక్కసారిగా వేడి డ్రాప్ అవుతుందో అప్పుడు చెరువులో ఉన్న టెంపరేచర్కి వాతావరణానికి పారామీటర్స్ అయితే మారిపోతాయి. వీలైనంత త్వరగా మీరు కూడా ఏంటంటే ఒకసారి వాటర్ ల్యాబ్కి అయితే తీసుకెళ్ళండి. ఒకసారి వాటర్ పారామీటర్స్ చెక్ చేయండి. సో pH ఎలా ఉంది, ఫాస్ఫరస్ ఎలా ఉంది, నెక్స్ట్ వచ్చేసరికి అమోనియా ఎలా ఉంది, నైట్రేట్ ఎలా ఉంది, ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకున్న లెక్క అయితే దాన్ని బట్టి మనకి ఏమైనా మెడిసిన్ ఏమైనా వాడాలా లేదా అనే విషయం కూడా తెలుస్తుంది. సో నెలకు ఒకసారైనా సరే వాటర్ చెక్ చేయించుకోండి ల్యాబ్కి తీసుకెళ్ళి. సో వాటర్ చెక్ చేసే విధానం వచ్చేసరికి పొద్దున్నే సుమారు 5:30 నుంచి 6 గంటల లోపు అయితే వాటర్ తీయాలి. మన చేయి ములిగే అంత దూరంలో కొంచెం లోపలికి వెళ్ళి బాటిల్ తిరగేసి అడుగున నీళ్ళు అయితే తీయండి. సో ఇలా నీళ్ళు అయితే తీసుకోవడం మూలంగా మనకి వాటర్ పారామీటర్స్ కరెక్ట్గా వస్తాయి. ఇంకోటి కూల్ డ్రింకుల బాటిల్ అవి అయితే పనికిరావండి. మీరు తీసుకునే వాటర్ టెస్ట్ చేయడానికి తీసే బాటిల్ వచ్చేసరికి ఏంటంటే వాటర్ బాటిల్ మనకేంటంటే కొట్టులో వాటర్ బాటిల్ కొండ చూడండి, కూల్ డ్రింక్ బాటిల్స్ ఎందుకు పనిచేయదు, పారామీటర్స్ కరెక్ట్గా రావు. ఓకేనా సార్? సో ఇది ఆక్సిజన్ లెవెల్స్ అయితే పడిపోవడం జరుగుతుంది. సో ఇది కూడా అప్డేట్ అండి. సో ఇప్పుడైతే నేను ఆక్సిజన్ టాబ్లెట్లు కొట్టాను. సో ఇక్కడ అవకాశం లేదు కాబట్టి మన ఇంటికాడ చెరువుకి ప్రస్తుతానికి ఇంజిన్ కూడా అక్కడ మన పెద్ద చెరువులు కాడ ఉన్నాయి, అన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి సో ఇందులో కూడా ఏంటంటే ఆక్సిజన్ టాబ్లెట్లు కొట్టి మనం దీని అయితే లైన్ చేయడం జరుగుతుంది. సో కొంచెం దిగిపోతే ఇబ్బంది లేదు, చాలా మట్టి దిగిపోయింది. సో ఈ విషయాన్ని మనం కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే మన దగ్గర 4 అంగుళాలు, 5 అంగుళాలు, 6 అంగుళాలు శీలావతి కట్ల చేపలు అయితే అవైలబిలిటీగా ఉందండి. సో ఎవరికైనా కావాల్సిన స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు చేపలు బుక్ చేసుకోవచ్చు. ఇంకో విషయం, మీరు నా దగ్గర చేపలు బుక్ చేసుకునేటప్పుడు కస్టమర్ రివ్యూస్ చూడండి. కస్టమర్ రివ్యూస్ చూసి అయితే మీరు నా దగ్గర చేపలు అయితే బుక్ చేసుకోండి. సో ఏంటి గుండెలో కనిపిస్తున్నారని మీరు అనుకోవచ్చు. మొన్న తిరుపతి అయితే వెళ్ళాను. సో అక్కడ నుండి వచ్చిన తర్వాత ఇప్పుడే వీడియో చేస్తున్నాను, ఫస్ట్ వీడియో ఇది. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి.